అందరికీ నమస్కారం. నా మ్యాజిక్ లైఫ్ లైన్స్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ఒక చిన్న మోటివేటివ్ స్పీచ్ మీ అందరి కోసం. కష్టే ఫలి అనేది మీ అందరికీ తెలిసిందే. దాని గురించి 4 మంచి మాటలు మీ అందరితో షేర్ చేసుకుంటాను. నచ్చితే తప్పనిసరిగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా వినండి. మనకి స్వచ్ఛమైన నెయ్యి కావాలనుకోండి, ఎలా వస్తుంది అసలు నెయ్యి? తెలుసు కదా, అందరికీ తెలుసు, ఘీ నెయ్యి. ఫస్ట్ పాలు తీసుకుంటాం. ఆ పాలు ఒక గిన్నెలో పోసి దాని కింద మంట పెడితే అది కాగి చాలా అంటే ఎంతో కష్టం అనమాట వేడి అంటే, అంతే కదా. సో ఆ వేడి చేసిన తర్వాత మరిగిన తర్వాత కానీ ఒక నైట్ అంతా స్థిరంగా ఉండి తోడు వేస్తే చల్లటి పెరుగు తయారవుతుంది. అవునా? అంత మాత్రాన నెయ్యి వచ్చేసిందా? లేదు. అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం? పెరుగు రాగానే కవ్వం తీసుకొని చాలా గట్టి దెబ్బలు కొట్టేసినట్లేగా ఇలా చిలుకుతూ ఉంటాం. చాలా స్ట్రాంగ్గా తగులుతుంది కదా. సో అప్పుడు పెరుగు ఎంత బాధపడుతుందో తెలుసా? అప్పుడు వెన్న వస్తుంది. అంత మాత్రాన నెయ్యి వచ్చేసినట్ల కాదుగా. మళ్ళీ ఆ వచ్చిన వెన్నని ఇంకొక పాత్రలో తీసుకొని ఆ వేడి చేస్తే అప్పుడు కానీ స్వచ్ఛమైన సుగంధభరితమైన నెయ్యి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ చాలా సుగంధం ప్రజ్వలింపజేస్తుంది. అవునా? అయితే ఈ నెయ్యి అనేది అంత తేలిగ్గా వచ్చిందో చెప్పండి. మనం పాలని ఎంత కష్టపెట్టాం? ఫస్ట్ వేడి చేసాం, అదొక కష్టం. తర్వాత దాన్ని చాలా కవ్వంతో దెబ్బలు కొట్టేసాం, అది ఇంకో కష్టం. దాని తర్వాత మళ్ళీ వేడి చేసాం. ఆ వేడి చేసినప్పుడు అది చాలా కష్టమే కదా. ఆ తర్వాత కానీ దాని స్వచ్ఛత అనేది బయటకు వచ్చింది. అవునా కదా? సో అలాగే మన లైఫ్ కూడా అంతేనండి. ఎప్పుడు ఊరికే కూర్చొని అయ్యో ఎంత కష్టంగా ఉంది, నా కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, నేనేం చేయాలి, నాకు సక్సెస్ ఎప్పుడు వస్తుందని ఊరికే ఆలోచిస్తుంటే సరిపోతుందా? కష్టపడాలి కదా. ఎన్నో దెబ్బలు, ఎన్నో ఒడిదుడుకులు, అవన్నీ మనం దాటుకొని ముందుకు రాగలిగితేనే మన లైఫ్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సక్సెస్ఫుల్గా మనం అనుకున్నది సాధించడానికి ఒక సూత్రంగా మారిపోతుంది. ఏమంటారు? ఇదంతా కరెక్టా కాదా? సో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి లైఫ్స్లో అనుకున్నవి సాధించడానికి తప్పనిసరిగా కష్టం పడాలి. ఆ కష్టంతోనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ప్రతిఫలం తప్పనిసరిగా దైవం ఇస్తుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. మీ అందరికి కూడా ఈ సూత్రం నచ్చితే ప్రతి ఒక్కరూ కష్టపడండి, మీరు అనుకున్నది సాధించండి, అందరూ బాగుండండి, అందులో నేను కూడా ఉండేలా చూడండి. నేను మీ నాగలక్ష్మి. నమస్తే. థ్యాంక్ యూ.